ఇప్పుడు ఈ ముచ్చటించే తాగి బండ్లు నడిపేటోళ్ళకైతే మామూలు ఖుషి ఉండదు. ఏహే తాగుబోతులకు ఫుల్ బాటిల్ అయినంత కిక్కెక్కే వార్తిది, డ్రంక్ అండ్ డ్రైవ్ లకు పిండం పెట్టే వార్తిది, చలాన్లకు చెండాడే ముచ్చటిది. ఏహే సోదాపి అస్సలు సంగతి చెప్పమ్మా అని ఆతృతో అంటురా, నాకు అర్థమైంది కానీ చూసుకోరిగా. ఏయ్ డడ్డనగరి ఏ సమస్త తాగుబోతులారా సిద్ధంగా ఉండుండ్రి. మీరందరూ సంకలు కొట్టుకుంటా సంబరపడే ముచ్చట చెప్పబోతున్నాం. ముందుగాల మందు ముంగడ పెట్టుకున్న వాళ్ళు అయితే ఒక బుక్క నోట్లే పోసింత పచ్చడి నాకుర్రి జల్దినా అయ్యిందా? ఇక ముచ్చటేందంటే తాగి బండ్లు నడిపేటోళ్లను చెకింగులు చేస్తున్నారని బుగులు వాడుకుంటా సగం సగం పోత పోసుడే అవుతున్నదని తిప్పల పడేటోళ్ళంతా ఇక ఇప్పటి సంధి కుత్కెల దాకా దాగింటికి పోయే ఛాన్స్ వచ్చింది. మిమ్ముల ఆపేటోళ్ళే ఉండరు. ఇక ఒగాల ఆపిన కేసులు బీసులు జాంతానాయి. ఇక ఇప్పటి సంధి తాగినోళ్ళ మూతిల పైపులు నూకి ఊదిపిచ్చినా తాగి పోయి దొరికిన ఒవ్వనయ్యకు భయపడేది లేదు. ఒరక్క నిజమా ఇదని దెబ్బకు తాగిందంతా దిగిందా? నిజంగా నిజం. అసలు ముచ్చట ఏందంటే పోలీసోళ్ళు చెకింగ్ చేసే బ్రీత్ అనలైజర్లు గయ్యనోళ్ళ గొట్టం నోట్ల పెట్టి ఊదిపిస్తారు కదా, అగోగా మిషన్లు ఎవ్వి దేవుళ్ళు అంజనం వేసుకొని చూస్తే కనిపించినట్టు అసలు తాగిందేంతో చెప్పాయట. ఢిల్లీలో ఓ ఆటో డ్రైవర్ను గిట్లనే పోలీసోళ్ళు లోపటేస్తే ఏ గదెక్కడి ముచ్చటని కోర్టు కొట్టేసింది. ఏ మిషన్ అయినా అందాదకు చెప్తుంది కానీ వాటిని నమ్మి బంగారం వస్తుంటే ఆటో డ్రైవర్ను బందికాన పాలు చేస్తారని కోప్పడ్డదట కోర్టు. సంబరం అవుతున్నది కదా తాగుబోతులకు. ఆగుండ్రి కాకుంటే ఇది ఎన్ని రోజుల ముచ్చట్నో ఎరికేనా? 2 ఏండ్ల కింద తాగి జైల్లో పడితే ఇగో ఇయ్యాలది తప్పంది ఏలింది. మరి మీరు కూడా దానికి రెడీగా ఉంటే పెగ్గు గుద్దినాకనే బండి ఎక్కుండ్రి. వింటున్నారా?